ఈ వ్యక్తి తన వీపు మీద 150 కిలోల రాయిని పెట్టుకున్నాడు. దాన్ని సులభంగా పైకి లేపగలిగాడు. అతని భుజాలు మామూలు మనుషుల కంటే భిన్నంగా ఉండేవి. కానీ అతడు బిచ్చగాడు మరియు మూగవాడు కావడం వల్ల గురువు అతని శిక్షణకు అర్హుడు కాదని భావించారు. వారు అతనికి ఎప్పుడూ యుద్ధ కళలు నేర్పలేదు. రోజూ కట్టెలు కొట్టే పని, నీళ్లు తేవడం వంటి పనులే అప్పగించారు. ఒకరోజు అతను పొరపాటున ఒక గుడిలోని చీకటి ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఓ పిచ్చివాడిలా కనిపించే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా బంధించబడి ఉన్నాడు. ఆ యువకుడు ఎవరికీ తెలియకుండా రోజూ అతనికి ఆహారం మరియు నీళ్లు ఇచ్చే పని మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత యువకుడు యుద్ధ కళను సాధన చేస్తుండగా ఓ సన్యాసిని అక్కడి నుంచి వెళుతూ ఓ రాయి విసిరి అతని చెయ్యిపై తాకించింది. వెంటనే యువకుడు ఆమెను వెంబడించి ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని నాకు దారి చూపించండి అని ప్రార్థించాడు. సన్యాసిని చెప్పింది, నీవు నేర్చుకుంటున్న కళ చాలా హింసాత్మకమైనది. ఆమె అతనికి రక్షణగా ఓ ప్రత్యేక విద్య నేర్పాలని అనుకుంది. వారిద్దరూ నూనెతో ఉన్న ఓ కొలను దగ్గరకు వెళ్లారు. అక్కడ సన్యాసిని వ్యాయామాల గురించి చెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అతనిలో ఆ వ్యాయామాలు నేర్చుకోవాలనే కోరిక కలిగింది. అతను కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ తొలి అడుగులోనే మోకాళ్ళు జారి పడిపోయాడు. మళ్ళీ ప్రయత్నించాడు. అలా ఎన్నోసార్లు పడిపోవడాన్ని తట్టుకొని ముందుకు సాగాడు. అప్పుడు సన్యాసిని సలహా ఇచ్చింది, నీవు మళ్ళీ కట్టెలు కొట్టడం, నీళ్లు తేవడం వంటి పనుల్లోనే బలంగా అవ్వాలి అని. ఇల్లు ఎప్పుడూ బలమైన పునాది మీదే నిర్మించాలి అని అంటుంది. యువకుడు పూర్తిగా అర్థం చేసుకుని సాధన చేశాడు. త్వరలోనే అతను సన్యాసిని బోధించిన విద్యలో నిపుణుడయ్యాడు. తాను అభ్యసించిన 2 కర్రలను కలిపి తనదైన ప్రత్యేకమైన శైలిలో నిపుణుడు అయ్యాడు.